కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదంలో 7వ అధ్యాయంలో చివరి శ్లోకాన్ని మనం చదువుకుందాం. 2979వ ప్రశ్న. గురు శిష్య సంవాదంగా జరుగుతోంది కదండి. శిష్యుడు అడుగుతుంటే గురువుగారు చెప్తున్నారు, మరి ఐశ్వర్యార్థి విషయమో వాడికేం తెలియాలి అని శిష్యుడు అడిగారు. చివరి శ్లోకం చూడు. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞంచయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. అన్వయం. ఏ మాం సాది భూతాది దైవం అది యజ్ఞంచ విదుః తే చ ప్రయాణకాలే అపి యుక్తచేతసః మాం విదుః. తాత్పర్యం. ఎవరు నన్ను అధిభూతం అధిదైవంతో అది యజ్ఞంతో కూడిన వాడుగా ఎరుగుదురో వాడు కూడా మరణ కాలమందు నా యందు మనస్సుంచిన వారే నన్ను ఎరుగవలయును. వీరెవరెవరంటారు? ఐశ్వర్యార్థులు. ఎందుకంటే ఏ అని ఇదివరకటి శ్లోకం కన్నా వేరే వారిని చెప్తున్నారు కనుక. కైవల్యార్థుల కన్నా వేరేవారు జ్ఞానులు, ఐశ్వర్యార్థులు. జ్ఞానుల గురించి 9వ అధ్యాయం కనుక ఇక మిగిలిన వారు ఐశ్వర్యార్థులే. అధిభూత అధిదైవాల్ని కలిపి చెప్పి అది యజ్ఞం విడిగా చెప్పారెందుకు? అది యజ్ఞాన్ని ఐశ్వర్య, కైవల్యార్థులు, జ్ఞానులు కూడా తెలుసుకోవాలి. అందుకోసం. అలా అని మీకెలా తెలుసు? ప్రమాణ సిద్ధమైన యజ్ఞం కదా. అంటే సకల శాస్త్రాలలోనూ సకల ప్రాణులకి నిత్య నైమిత్తిక రూపములైన మహాయజ్ఞాదులు చెప్పారు కదా. మరణ సమయ చింతన కూడా చెప్పారు. 8వ అధ్యాయంలో కూడా చెప్పబోతున్నారు. అందుచేత ఇది ముగ్గురికి అని అర్థం. మొత్తం మీద ఐశ్వర్యార్థులు ఎరగవలసినవి అధిభూతం అధిదైవం, కైవల్యార్థులు ఎరగవలసినవి తద్బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ. వీరిద్దరితో పాటుగా జ్ఞానులు కూడా ఎరగవలసినది అది యజ్ఞం, అంతిమ స్మృతి. అంతేనా? అంతే. ఇక 8వ అధ్యాయంలో ప్రవేశించగానే ఇవన్నీ తెలుస్తాయి. అయితే ఇంకా యామనాచార్యుల వారి అధ్యాయ సంగ్రహ శ్లోకం చెప్తారా? సరే. స్వయాధాత్మ్యం ప్రకృత్యాశ్చ తిరోధి శరణాగతి భక్తిభేద ప్రబుద్ధస్య శ్రేష్టం సప్తమ ఉచ్యతే. అంటే పరమపురుషుడి స్వరూప యాథాత్మ్యం, ప్రకృతి వలన అది మరుగుపడి ఉండడం, దాని నివృత్తికి శరణాగతి చేయడం, ఉపాసకుల భేదం, అందులో జ్ఞాని శ్రేష్టత చెప్పబడ్డాయి. 7వ అధ్యాయం చాలా విశేషమైనదని అంటూ ఉంటారు కదా. ఆ విశేషాల్ని ఒక లిస్టుగా చెప్పకూడదు? అలాగే పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుని తత్వం అంతా అద్భుతంగా ఆయా శ్లోకాల్లో వివరించారు. భూమిరాపహ ఇత్యాదులచే సమస్త చేతనాచేతనములకు శేషి, ఏతద్యోనిని ఇత్యాదులచే కారణత్వం, మయి సర్వమిదం ప్రోతం ఇత్యాదులచే ఆధారత్వం, రసోహం ఇత్యాదులచే సర్వశబ్దవాచ్యత్వం, సర్వశరీరకత్వం, మత్త ఏవేతి ఇత్యాదులచే సర్వనియంతృత్వము, మత్తః పరతరం ఇత్యాదులచే సర్వోత్కృష్టుడగుట వివరించారు. అతడే ఉపాస్యుడు అనే విషయం కూడా మయ్యాసక్త మనాహ అనే శ్లోకంలోనే ప్రస్తావించబడింది. 8వ అధ్యాయం మొదటి శ్లోకం చదవనా? మొదటి 2 శ్లోకాలు కూడా కలిపే చదువుకోవాలి. 2 అర్జునుడి ప్రశ్న రూపాలే. రెండింటికి కలిపే అన్వయం చెప్పుకోవాలి. సరే, చెప్పండి అయితే. కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అన్వయం. హే పురుషోత్తమ, మధుసూదన, తద్బ్రహ్మ కిం, అధ్యాత్మం కిం,
కర్మ కిం అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిం ఉచ్యతే అత్ర అస్మిన్ దేహే అధియజ్ఞః కః కథం నియతాత్మభిః కథన్యయః అసి. ఇదంతా 7వ అధ్యాయం చివరి శ్లోకాల్లో విన్న విషయంలానే ఉన్నదే. అవును, ఫలానా విషయాలు నువ్వు తెలుసుకోవలసి ఉన్నది అని కృష్ణుడు చెప్తే అర్జునుడు అవేమిటో చెప్పమని ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకాల్లో. అంతే. అన్నీ వెనక విషయాలే కదూ. తద్బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం. అవునా? అవును. ఇంకా సమాధానాలు బయలుదేరుతున్నాయి. 3వ శ్లోకం నుంచి విను. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. అన్వయం. బ్రహ్మ పరమం అక్షరం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే భూతభావ ఉద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. తాత్పర్యం. ప్రకృతి సంబంధం వదిలిన ఆత్మలనే తద్బ్రహ్మ అని అంటారు. ఆ ఆత్మలతో సంబంధించి ఉండే భూత సూక్ష్మములు, వాసనలు వగైరాలని స్వభావం అంటారు. అదే అధ్యాత్మం. ఈ రెండింటినీ ముముక్షువు తెలుసుకోవాలి. ఒక పురుషుడు స్త్రీని సంగమించినప్పుడు కలిగే రేతో విసర్జనని కర్మ అని అంటారు. అన్వయం కంటే తాత్పర్యంలో ఎక్కువ విషయాలున్నట్లున్నాయే. అవును, స్పష్టత కోసం చెప్పవలసి వచ్చింది. మరిన్ని వివరాలు 4వ శ్లోకం కూడా అయిన తర్వాత చెప్పుకుందాం. సరే, చెప్పండి. అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. అన్వయం. దేహభృతాంబర అధిభూతం క్షరః భావః పురుషః అధిదైవతం అత్ర దేహే అహమేవ అధియజ్ఞః. తాత్పర్యం. దేహదారులలో శ్రేష్ఠుడా. అధిభూతం అంటే నశించే స్వభావం కలిగిన ప్రకృతి. అది దైవతం అంటే ప్రకృతిని అనుభవించే జీవుడు. దేహభూతులుగా ఉన్న ఇంద్రాదులందు నేనే అధియజ్ఞుడిని. ఏంటో ఈ నిర్వచనాలు అయోమయంగా ఉన్నాయి. అసలు ఎందుకొచ్చింది ఈ టాపిక్కు? ప్రజలందరినీ దుష్కృతులు సుకృతులు అని 2గా విడదీశాడు పరమాత్మ 7వ అధ్యాయంలో. అందులో సుకృతులు అని మరలా ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని అని 4 విధాలుగా విడదీశాడు. ఆర్తుడు, అర్థార్థి అనే ఇద్దరికీ కలిపి ఐశ్వర్యార్థులు అని పేరు పెట్టవచ్చు. కనుక మొత్తం 3 రకాలైన సుకృతులని, అంటే ఐశ్వర్యాభిలాషి, ఆత్మానుభవాభిలాషి, పరమాత్మానుభవలాషి అని వారిని చెప్పారు. వారిలో ఎవరెవరు ఏమేం తెలుసుకోవాలో క్లుప్తంగా చెప్పేసరికి అర్జునుడు మరిన్ని వివరాలు అడిగాడు. అది టాపిక్. అవును, గుర్తొచ్చింది. ఇవన్నీ ఉపనిషత్తులలో కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఉదాహరణకి పంచాగ్ని విద్య అని ఉపనిషత్తులలో ఒక బ్రహ్మ విద్య ఉన్నది. అంటే 5 అగ్నుల విద్య. అగ్ని అనగానే భగభగ మండే హోమగుండమే మనకి గుర్తు వస్తుంది. కానీ ఉపనిషత్తులలో అలంకారికంగా ఆ పదాన్ని వాడారు. అంటే మనం హోమగుండంలో నెయ్యి పోసి హోమం చేస్తాం కదా, ఆ నెయ్యి కాస్త అగ్నిలో జీర్ణమైపోయి అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఈ విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉంచు. మనకి ఆకలి వేస్తోందనుకో, అన్నం తింటాం. అది అరిగిపోతుంది, శరీరానికి శక్తి వస్తుంది. అవునా? ఇప్పుడు మనం ఆహారం తీసుకోవడాన్ని అలంకారికంగా చెప్పు చూద్దాం. సింపుల్. కడుపనే అగ్నిలో అన్నమనే నేతిని ఆహుతిగా సమర్పించాం. వెరీ గుడ్. అలాంటి అలంకారిక ప్రక్రియలోనే చాందోగ్య ఉపనిషత్తు పంచాగ్ని విద్య బయలుదేరింది. అక్కడ అసలు ఈ విషయం ఎందుకు ప్రస్తావించబడింది? అరుణుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఆయన కుమారుడు శ్వేతకేతువు. ప్రవహణుడు అనే పాంచాలరాజు యజ్ఞం చేస్తున్నాడని విని ఋత్వికుగా తాను కూడా ఉంటానని అడుగుతాడు ఆయనని. శ్వేతకేతువు చిన్నపిల్లాళ్లా కనిపించి రాజు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఏంటవి? కామ్యకర్మలను అనుభవించేవారు ఏ లోకాల్ని ఎలా పొందుతారు?
ఆ కర్మఫల అనుభవం అయిపోగానే వారు భూమికి ఎలా తిరిగి వస్తారు? అర్చిరాది ధూమాది మార్గాల్లో తేడా ఏంటి? పైలోక గంధమే ఎరుగని జీవుల విషయం ఏమిటి? భూత సూక్ష్మములు 5వ ఆహుతికి వచ్చేసరికి మనుష్య శరీరాన్ని ఎలా ధరిస్తాయి? శ్వేతకేతు సమాధానం చెప్పాడా మరి? నాకు తెలీదు, మా నాన్నగారిని అడిగి వస్తాను అన్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా నాకు తెలీదు, పద ఇద్దరం కలిసి రాజుగారినే అడుగుదాం అని మరలా రాజ్యసభకి వస్తారు. అహంకారానికి పోకుండా విద్యాభ్యాసమే ధ్యేయంగా ఉన్నారన్నమాట తండ్రి కొడుకులు. ఇదంతా చాందోగ్య ఉపనిషత్తులో ఎక్కడుంది? చాందోగ్యం 5లో 3లో వేత్త యథ అనే మంత్రంతో ప్రారంభం అవుతుంది. బ్రహ్మసూత్రాల్లో 3వ అధ్యాయం 1వ పాదంలో వివరాలన్నీ ఉన్నాయి. ఇంతకీ సమాధానాలు ఏమిటి ఆ ప్రశ్నలకి? పుణ్యకర్మలను చేసి మరణించిన జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు భూత సూక్ష్మములతోనూ ఇంద్రియములతోనూ ఏర్పడిన సూక్ష్మ శరీరంతో ద్యులోకానికి అంటే ఊర్ధ్వలోకానికి వెళ్తాడు. ఉపనిషత్తు ఆ ద్యులోకాన్ని ఒక అగ్నితో పోల్చి దాని యందు భూత సూక్ష్మములని ఇంద్రియాలని జీవుడితో పాటుగా ఆహుతినిస్తుంది. అలంకారిక ప్రక్రియలో వెంటనే జీవుడికి అందమైన దివ్య శరీరం లభించి భోగాలు లభ్యమవుతాయి. ఓహో, ఈ ప్రక్రియ తెలియడానిక ఇందాక భోజనం ఉదాహరణ చెప్పారు. సరే, పుణ్యకర్మలు చేసిన వాడి విషయం చెప్పారు. కానీ మరి పాపకర్మలు చేసిన వాడి విషయమో? పుణ్యకర్మలుగా చెప్పిన దానిని ఉపలక్షణంగా తీసుకుని పాపకర్మల వాడికి కూడా యాతనా శరీరం లభిస్తుంది అని గ్రహించాలి. ఆ పుణ్యపాపాల అనుభవం అయిపోయినాక తిరిగి భూమికి ఎలా వస్తాడు జీవుడు? 2వ అగ్ని పర్జన్యుడు అంటే మేఘలోకం. ఆ అగ్నిలో భూత సూక్ష్మాలను ఆహుతిగా చేస్తుంది ఉపనిషత్తు. ఇది అలంకారిక భాషే. ఆ తర్వాత మేఘాల నుంచి వర్షం పడుతుందని తెలుసుగా. తర్వాత భూమి అనబడే 3వ అగ్నిలో ఆహుతినిస్తుంది ఉపనిషత్తు. అన్నరూపంగా మారుతుంది భూత సూక్ష్మముల సముదాయం. ఆహుతినిస్తుంది ఉపనిషత్తు, అన్నరూపంగా మారుతుంది భూత సూక్ష్మముల సముదాయం. వర్షపు నీటి ద్వారా భూమికి, దానిలోంచి అన్నంలోకి చేరుకుంటాడా జీవుడని అర్థం కదూ. ఆ తర్వాత పురుషుడు అనే 4వ అగ్నిలో భూత సూక్ష్మాల్ని ఆహుతినిస్తుంది. అంటే ఒక పురుషుడు ఆ అన్నాన్ని తింటాడు, భూత సూక్ష్మాలు ఇంద్రియాలు వాడి కడుపులో చేరిపోతాయి. చేరి ఏమవుతాయి? రేతస్సుగా మారుతాయి. అప్పుడు 5వ అగ్ని అయిన స్త్రీలో ఆహుతి చేయబడతాయి. స్త్రీ గర్భాన్ని దాలుస్తుంది. ఇది పంచాగ్ని విద్య. ఓహో, దీని అనుసంధానంతో సంసారం అంటే ఇలా రంగుల రాట్నంలా తిరుగుతూ ఉండడమేనని విసుగు వేయదు? వేస్తుంది. అలాంటి వైరాగ్య జననం కోసమే ఈ పంచాగ్ని విద్య బయలుదేరింది. సరే, ఇక మన శ్లోకంలోకి వద్దాం. చెప్పండి, తద్బ్రహ్మ అంటే ఏంటి? పరమం అక్షరం అని శ్లోకంలో చెప్పారు. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది, అదే ఆత్మ. బ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం కాదా, ఆత్మ అని అర్థమా? బ్రహ్మ అంటే చాలా అర్థాలున్నాయి, ఇక్కడ ఆత్మ అని అర్థం. అక్షరమన్నా చాలా అర్థాలు రావచ్చా? రావచ్చు. పంకజం అంటే ఏంటి? తామర పువ్వు. ఎలా? పంకం అంటే బురద, దాని నుండి పుట్టింది కనుక పంకజం అంటే తామర పువ్వే. ఏం బోల్డ్ క్రిములు పుడతాయి బురద నుంచి, అవి పంకజాలు కావా? ఓ, అర్థమైంది. ఎక్కడ ఏ అర్థం తీసుకోవాలో ఆ అర్థమే వాడాలి తప్ప కుయుక్తులు వేయకూడదని అర్థమైంది. పరమమక్షరం అంటే ప్రకృతి సంబంధాన్ని విడిచిన ఆత్మ, శుద్ధాత్మ స్వరూపము. దానినే తద్బ్రహ్మ అని పరమాత్మ వ్యవహరించాడు 7వ అధ్యాయంలో. మరి అధ్యాత్మం అంటే ఆత్మకి అంటి ఉండున్నది, ఆత్మ కానిదై ఆత్మకే అంటి ఉండున్నది అంటే ప్రకృతి అని అర్థం. ఇదే నా భూత సూక్ష్మములు వాసనాదులు అంటే ఇది తెలుసుకోవాలనే పంచాగ్ని విద్యని ప్రస్తావించుకున్నాం. మోక్షం కోరేవాడికి భూత సూక్ష్మములు, వాసనలు, స్వర్గ నరకాదులు
ఇవన్నీ ఎందుకు తెలుసుకోవడం? స్నానం చేసి శుద్ధంగా ఉండాలనుకునేవాడికి స్నానానికి ఉపకరించే నీళ్ల గురించిన జ్ఞానం ఎంత అవసరమో తొలగించుకోవలసిన మురికిని గురించిన జ్ఞానం కూడా అంతే అవసరం. విసర్గని కర్మ అని అన్నారు. విసర్గ అంటే పురుషుడు చేసే రేతో విసర్జనము అన్నారు. అంత పచ్చిగా చెప్పాలా? తప్పదు మరి. తర్వాతి శ్లోకాల్లో యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అంటూ కారణం తెలియపరుస్తారు. సరే, మరి అధిభూతం అంటే భూతములలో కలుగుతున్న మార్పు. భూతాలంటే ఆకాశాది భూతాలే. వాటి వలన శబ్దస్పర్శాదులు, వాటికి ఆశ్రయమైన ఇంద్రియాలు, వీటి వివరము తెలియాలి. అధిదైవతం అంటే పురుషుడు అన్నారు. ఇంద్రాది దేవతల పైవాడు అంటే భోగానుభవంలో పైవాడని అర్థం. వాడే ఈ ఆత్మ భోక్త. ఇంద్రాది దేవతలు తమ శరీరంతో కూడి అనుభవించే దానికన్నా అధికమైన భోగానుభవం ఉండేవాడు ఈ ఆత్మ అని అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు. ఇక అది యజ్ఞుడు అంటే యజ్ఞమునకు సంబంధించినవాడు, ఆరాధ్యుడు అని అర్థం. అది నేనే అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పేశాడు. తద్బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం, ఇలా అడిగినవన్నీ వరుసగా పూర్తి చేశాడన్నమాట పరమాత్మ. లేదు, రెండో శ్లోకంలో అడిగిన ప్రశ్న ఇంకొకటి ఉండిపోయింది. ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అని అడిగాడు కదా, దాని సమాధానం ఇంకా రాలేదు. ఏంటా ప్రశ్న? నీతాత్మల గురించినది. ఫలానా విషయమును పొందాలి అని దృఢచిత్తులైన వారిని నీతాత్మలు అని అంటాం. వారు ఐశ్వర్యం కావాలని నిర్ణయించుకుని ఉండవచ్చు, ఆత్మస్వరూప దర్శనం కోసం నిర్ణయించుకుని ఉండవచ్చు, పరమాత్మ కైంకర్యం కోసం నిర్ణయించుకుని ఉండవచ్చు. ఈ ముగ్గురిలో ఎవరినైనా నీతాత్ములు అనే వ్యవహరించవచ్చు. అయితే ఇటువంటి నీతాత్ముల చేత ప్రయాణకాలే అంటే వారి మరణ సమయమున కథం ఏ విధముగా జ్ఞేయ తెలుసుకొనబడినవాడువుగా అసి అగుచున్నావు అని ప్రశ్న. నీతాత్ములైన ఆ ముగ్గురు బ్రతికి ఉన్నప్పుడంతా సాధన చేస్తే చాలదా? మరణ సమయంలో కూడా చెయ్యాలా? అదే అడుగుతున్నాడు అర్జునుడు. ఒకవేళ మరణ సమయంలో కూడా ఫలానిలా ఉండాలి అనే నియమం ఉంటే అది అందరికీ సమానమా, వేరువేరా? నిజమే సుమా, తెలుసుకోవాల్సిందే ఈ విషయం కూడాను. కానీ గురువుగారు, మరణ సమయంలో ఎలా గుర్తుంటుందంటారు? వరుసగా సమాధానాలు వస్తున్నాయి, విను. ముందు 5వ శ్లోకం చూద్దాం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అన్వయం యః అంతకాలే చ మాం ఏవ స్మరన్ కళేబరం ముక్త్వా ప్రయాతి సహ మద్భావం యాతి అత్ర సంశయః నాస్తి. తాత్పర్యం: ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరిస్తూ దేహమును విడుస్తాడో వాడు నా భావమును పొందును. ఈ విషయంలో సందేహం లేదు. నా భావమును పొందును ఏంటి? నన్నే పొందును అని కదా ఉండాలి. మద్భావం అనే పదం కన్ఫ్యూషన్గా ఉంది. నా భావం అంటే నన్ను స్మరించిన ప్రకారము అని అర్థం. మరి కొంచెం వివరించండి. బంగారాన్ని స్మరించాలి. ఎలా స్మరించవచ్చు చెప్పు? ముద్ద బంగారంగాను, నగల రూపంలోనూ, వస్తువుల రూపంలోనూ, ఇలా అనేక రకాలుగా స్మరించవచ్చు. అంటే బంగారం ఏ భావాన్ని పొంది ఉన్నదో ఆ భావాన్ని స్మరిస్తున్నావా, బంగారాన్ని స్మరిస్తున్నావా? చిక్కు ప్రశ్నే. ఏనాడు ఇలా ఆలోచించలేదు నేను. ముద్ద బంగారం అయినప్పుడు బంగారం అంటాం, కానీ నగ రూపంలో ఉన్నప్పుడు నెక్లెసనో, హారమనో, వడ్డాణమనో అంటావు సాధారణంగా. వస్తు రూపంలో ఉన్నప్పుడు కంచమనో, గ్లాసునో అంటావు సాధారణంగా. అవునా? అవును, కానీ అవన్నీ బంగారపు నగలు, వస్తువులు అనే కదా నా ఉద్దేశం. కావచ్చు, కానీ బంగారాన్ని అలా వాడుకోవాలనేది నీ అసలైన కోరిక. ఇవన్నీ బంగారు భావాలు అని గ్రహిస్తే మద్భావం, నా భావము అంటే అర్థమైపోతుంది.
చాలా బాగుంది, బాగా అర్థమైంది. నన్ను నన్నుగానే కాకుండా నా రూపములను కూడా పొందగలవు అనవచ్చా? అనవచ్చు, కానీ ఇంకొంచెం క్లారిటీగా అనాలి. నేనే విశిష్టతలతో ఉన్నానో కాదు కాదు, నా విశిష్ట భావములను పొందగలవు అని అంటే బాగుంటుంది. ఎందుచేత? విశిష్టుడు అంటే కూడి ఉన్నవాడు అని కదా అర్థం. మరి విడదీయ సాధ్యం కాకుండా దేనితో అయినా కూడి ఉంటే విశిష్టుడు అంటాం. ఏదో ఒక తిథి వార నక్షత్రాలతో ఏదైనా ఒకరోజు విశిష్టమైనట్లా? అవును. ఐశ్వర్యంతో విశిష్టమై ఉన్న నా భావాన్ని కానీ, శుద్ధాత్మ స్వరూప విశిష్టుడైన నా భావాన్ని కానీ, ఇలా మద్భావం యాతి, నా భావమును పొందుచున్నాడు అంటే ఐశ్వర్యం లేదా శుద్ధాత్మ స్వరూపం మొదలైన వాటిని పొందవచ్చును. ఈ శ్లోకం ఇదివరకు చదివాను, కానీ మద్భావం అంటే నన్ను పొందుచున్నాడు అనే అర్థాన్నే చేసుకున్నాను తప్ప ఇలా ఎందుకో నాకు ఊహ కూడా రాలేదు. పోనీ అలా అర్థం తీసుకుందాం. మద్భావం అంటే పరమాత్మ స్వభావం అని కదా రావాలి. అప్పుడు మరణకాలంలో పరమాత్మని తలుచుకోగానే ఆ జీవుడు కూడా పరమాత్మ అయిపోవాలి. ఇలా ఎంతమంది పరమాత్మలు ఇప్పటికే ఉండి ఉండాలి? ఇంకా ఎంతమంది పరమాత్మలు రాబోతారు? మరి జడభరతుడు మరణకాలంలో జింకను తలుచుకునేసరికి జింక అయిపోయినాడు కదా? లేదు లేదు, జింక అవ్వలేదు. జింక రూపాన్ని పొందాడు ఆ జీవుడు. అంతవరకు మనుష్య శరీరంతో విశిష్టుడై ఉన్నవాడు జింక శరీర విశిష్టుడైనాడు, అంతే. అవునవును, అంతే అంతే. అలాగే పరమాత్మని ఐశ్వర్య విశిష్టుడిగా తెలిస్తే మరణకాలంలో మరు జన్మలో మనము ఐశ్వర్య విశిష్టులం అవుతాం, దాన్ని అనుభవిస్తాం. బాగుంది. మరి శుద్ధాత్మ అనుభవం విషయం ఎలా అన్వయించుకోవాలి? శుద్ధాత్మ ఎల్లప్పుడూ పరమాత్మాత్మకంగానే ఉంటుంది, సందేహం లేదు. అయితే మన చుట్టూ అందరికీ ఐశ్వర్యం ఉన్నా మన ఐశ్వర్యాన్ని మాత్రమే మనం అనుభవించగలిగినట్లు శుద్ధాత్మ స్వరూపాన్నే పరమాత్మాత్మకంగా లేదా పరమాత్మని శుద్ధాత్మ విశిష్టుడిగా మనం మరణకాలమందు స్మరిస్తే ఆ శుద్ధాత్మ అనుభవం మనకి తర్వాతి జన్మలో లభిస్తుంది అని అర్థం. అయితే మరణకాలంలో దేనిని స్మరిస్తే అది అయిపోతామంటారా? నిరభ్యంతరంగా. 6వ శ్లోకం చూడ అర్థమవుతుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అన్వయం: కౌంతేయ, అంతే యం యం అపివా భావం స్మరన్ కళేబరం త్యజతి తం తమేవ ఏతి సదా తద్భావ భావితః. తాత్పర్యం: అర్జున, అంత్యకాలంలో ఏ ఏ భావనను స్మరిస్తూ శరీరమును విడుస్తున్నాడో ఆయా స్వభావమునే పొందుతాడు. కారణమేమంటే జీవితకాలమందు ఎల్లప్పుడూ దేనిని స్మరిస్తూ ఉంటాడో అదే మరణకాలమున స్మరించబడుతుంది. వెనుకటి శ్లోకానికి ఈ శ్లోకానికి తేడా ఏంటి? భగవంతుణ్ణి ఏ విధంగా తలుచుకుంటే ఆ విధమైన లబ్ధి మరి జన్మలో ఉంటుంది అని వెనుకటి శ్లోకంలో చెప్పారు. భగవంతుణ్ణి తలుచుకోవడం వలన మాత్రమే అది సాధ్యమవుతుంది అని నిర్ణయించుకోనవసరం లేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుడి భావాన్నే కాదు, దేనిని తలుచుకుంటే అదే లభిస్తుంది అని చెప్తూనే జీవితకాలమంతా దేనిని తలుస్తూ ఉంటే అదే కదా మరణ సమయంలో కూడా గుర్తుకు వచ్చేది అని ముక్తాయించారు. ఇంకొకటి గుర్తుకు రానే రాదంటారా? 15వ అధ్యాయంలో మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ అంటాడు పరమాత్మ. అంటే ఆయన వలన ఏదైనా విషయం గుర్తుకు రావచ్చు అని అర్థం. అందుచేత అలవాటుగా ఉన్న ఆలోచన కాక క్రొత్త ఆలోచన రావడం పరమాత్మ వలన కావచ్చు. కానీ జనరల్ రూల్ ప్రకారం మాత్రం దేనిని జీవితమంతా స్మరిస్తూ ఉంటామో అదే గుర్తుకు వస్తుంది మరణకాలంలో కూడా. మరి వీడు ప్రారబ్ధ కర్మని అనుభవించాలి కదా, ఆ కర్మలు ఒక వరుసలో వచ్చి కదా అనుభవింపబడతాయి. ప్రస్తుత శరీరం తర్వాత రావాల్సిన శరీరం నిర్ణయించబడే ఉంటుంది కదా. వీడి అంతిమ స్మృతి తద్విరుద్ధంగా ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం చెడిపోతుందే.
చెడదు. కర్మ సిద్ధాంతపు లోతులు నీకు అవగాహన కాలేదు. వెనక చేసిన కర్మల ప్రకారము తప్పనిసరిగా అన్నీ అనుభవించవలను అనేదే నిర్ణయం అనుకుంటే భగవద్ ధ్యానం చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు. అవి అని కూడా నిర్ణయించాలి. మోక్షశాస్త్రమే వృధా. అవును, నిజమే. కానీ కర్మలను అనుభవించాలి అనేది సామాన్య నియమం. కర్మానుభవాన్ని వదుల్చుకోవచ్చు అనేది విశేష నియమం. అర్థం కాలేదు. విమానం ఎక్కేటప్పుడు సెక్యూరిటీ చెక్లోంచి వెళ్ళాలనేది సామాన్య నియమం. ప్రెసిడెంటు, ప్రధానమంత్రి నేరుగా విమానం ఎక్కేయవచ్చు అనేది విశేష నియమం. అర్థమైంది. అందుచేత కర్మనే తప్పించుకో సాధ్యమవుతుంది కనుక కర్మల వరుస క్రమం కూడా తప్పనిసరి కాదు అని మీ ఉద్దేశమా? అవును. అంతేకాదు, ఇంకో విషయం. గత జన్మల కర్మల వాసనలను అనుసరించి మన బుద్ధి పరిగెడుతుంది. బుద్ధిని అనుసరించి స్మరణ ఉంటుంది. బ్రతికి ఉన్న సమయంలో స్మరణే మరణకాలమందలి స్మరణ కూడా అవుతుంది. సామాన్యంగా జరిగేది ఇదే. ఇంకో డౌట్ అండి. ఒకానొక వ్యక్తి విషయంలో వాడు మరుజన్మలో తీసుకొనవలసిన శరీరం ఒక కుక్క శరీరం అయిందనుకోండి. కానీ వాడు మరణ సమయంలో ఏనుగుని స్మరించాడనుకోండి. ఇప్పుడేమవుతాడు? కర్మలను అనుసరించే జన్మలుంటాయి అనే సామాన్య శాస్త్రానికి పైమెట్టే భగవద్గీత శాస్త్రం. మరణ సమయంలో ఏ స్మరణ అయితే ఉంటుందో అదే లభిస్తుందని భగవద్గీతలో చెప్పారు కనుక నువ్వు చెప్పిన వ్యక్తికి ఏనుగు శరీరమే వస్తుంది. అయితే కుక్క, ఏనుగు శరీరాలతో కామన్గా అనుభవించాల్సిన కర్మలు కొన్ని యథాప్రకారం పూర్తయిపోతాయి. కేవలం కుక్క శరీరంతో మాత్రం అనుభవించవలసిన కర్మలు పెండింగ్ ఉంటాయన్నమాట. మరో సందర్భం వచ్చినప్పుడు మరో జన్మలో అనుభవిస్తాడు. సో ఎలా చూసినా అంత్యకాల స్మరణే గొప్పదన్నమాట. అందుకే 7వ శ్లోకంలో పరమాత్మ ఒక నిర్దేశాన్ని చేస్తున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయః. అన్వయం: తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మై అర్పిత మనోబుద్ధి మామేవ ఏష్యసి అసంశయం. తాత్పర్యం: అందుచేత అన్ని కాలములందు నన్ను స్మరించు, యుద్ధం కూడా చెయ్యి. నా యందు ఉంచబడిన మనోబుద్ధులు కలవాడవై నన్నే పొందుతావు, సంశయం లేదు. అన్ని వేళలా స్మరించండి భగవానుణ్ణి అని అంటూ ఉంటారు కానీ అది సాధ్యమా గురువుగారు? భగవంతుడి స్మరణ దుస్సాధ్యం అవ్వచ్చు, కానీ ఆయనతో మనకున్న సంబంధం స్మరించడం సులభమే. అలా చేసినా అది ఆయనని స్మరించడమే అవుతుంది. ఎలా మరోమారు చెప్పండి. నీ దగ్గర ధనం లేదనుకో, దానిని సంపాదించాలి. ఏం చేస్తావు? సాధారణంగా వ్యాపారం చేయడం కానీ ఉద్యోగం చేయడం కానీ చేస్తావు. వ్యాపారం చేస్తే అది జరుగుతున్నంతసేపు ఈ వ్యాపారం నాది, నేను ప్రారంభించాను, వృద్ధి చెందించాలి, దీని వలన నాకు ధనం రావాలి అనే ఆలోచన అన్ని వేళలా మెదులుతూనే ఉంటుంది. ఒక విధంగా ఆ వ్యాపారంతో నిన్ను నువ్వు విడదీసుకోలేనట్టుగా తయారవుతావు. నీ ఉద్యోగాలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటావు. అవునా? అవునైతే వ్యాపారం కాకుండా ఒకరి దగ్గర ఉద్యోగం కోసం చేరేవనుకో, ఉద్యోగం నడుస్తున్నంతసేపు నీ ఉద్యోగ ధర్మాలు ఎలా నిర్వర్తిస్తున్నావో అనే ధ్యాసే ఉంటుంది తప్ప నీకు ఉద్యోగం ఇచ్చిన యజమానికి ఉండే స్వంతం అనే ఆలోచన నీకు రానేరాదు. యజమానికి నువ్వు యథేష్ట వినియోగకార్యుడివి అని, నీకు కావలసిన ధనాన్ని ఇచ్చేవాడు యజమాని అని ఆలోచన నడుస్తూ ఉంటుంది. అవునా? అవును, అర్థమైంది. నా శరీరంతో సహా ఈ సమస్తమైన జగత్తు భగవంతుడిది కనుక ఆయన దగ్గర నేను ఒక ఉద్యోగిని. చెప్పినట్లు చేస్తే జీతం పెరుగుతుంది, లేకపోతే శిక్ష పడుతుంది అనే భావనతో జీవితాన్ని గడపగలిగితే సర్వేషు కాలేషు మామనుస్మర అన్నది సాధ్యం కావచ్చు. వెరీ గుడ్. సాధారణంగా మనందరం నాది అని పనులు చేస్తూ ఉంటాం. వాడిది అని పనులు ప్రారంభించినాడు వాడు కూడా స్మరించబడినట్లే కదా. ఇలా కొద్ది కాలం అనుసంధానం చేస్తే చాలదన్నమాట. చాలదు, జీవితాంతం చెయ్యవలసిందే. చాందోగ్య ఉపనిషత్తు 8:15 ఒకటిలో
సఖల్వేవం వర్తయన్ యావదాయుషం బ్రహ్మలోకమభి సంపజ్యతే. వాడు ఆయు ఉన్నంత వరకు ఇట్లు వర్తించుచు బ్రహ్మలోకమును పొందును అని స్పష్టంగా ఉంది. వారానికోమారో నెలకోమారో స్మరిస్తే చాలదా? చాలదు. సర్వేషు కాలేషు అన్నారు కనుక ప్రతి దినము ప్రతి కర్మ సమయంలోనూ అని అనుకోవాలి. అది ఎలా కుదురుతుందండి? ఆయుష్ హోమం చేయించుకుంటున్నాం అనుకోండి, లభించే ఆయుష్ అనే ఫలం మీదనే దృష్టి ఉంటుంది, కానీ భగవంతుడి మీద ఉండదుగా. ఆ ఆయుష్నిచ్చేవాడు భగవంతుడే కనుక ఆ విధమైన స్మరణ అసాధ్యం కాదే. కామ్యకర్మల్లో ఇలా అనుకోవచ్చు, కానీ నిత్య నైమిత్తిక కర్మల విషయంలో ఎలాగా? యుధ్యచ అంటే అదే అర్థం. నన్ను స్మరించుము, యుద్ధమును కూడా చేయము. యుద్ధమును వదిలి నన్ను స్మరించిన అవసరం లేదు, స్మరించనక్కర్లేదు అని అంటున్నాడు స్వామి. అక్కడ ఆ సందర్భం కనుక యుద్ధం అన్నాడు. మనందరికీ నిత్య నైమిత్తిక కర్మలు అన్నమాట. వాటిని మానకూడదు. ఫలముతో సంబంధించి ఉండవా నిత్య నైమిత్తికములు? అవి చేసేటప్పుడు వీటిని భగవంతుడు తన ఆజ్ఞలుగా శృతి స్మృతులలో ప్రవర్తింపచేశాడు కనుక వీటిని చేస్తున్నానంతే అని భావించినప్పుడు స్మరణకి లోటేముంది అని 8వ అధ్యాయంలో మనం 7 శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాం. 3054 ప్రశ్నల్ని మనం పూర్తి చేసుకున్నాం. మిగిలింది రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.